fasten, insert the metal tip into the buckle and tighten the belt by pulling on the buckle strap. To unfasten, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీరు వచ్చే ముందర ఫస్ట్ బయట నుంచి ఇంటి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఫుడ్ తెచ్చుకోండి. ఇక్కడ పెద్దగా ఫుడ్ ఆప్షన్స్ ఏమి ఉండవు, నార్మల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఆ పన్నీరు పిజ్జా, పన్నీరు శాండ్విచ్, చికెన్ శాండ్విచ్లు అవి తప్ప ఒక బిర్యానీ ఒక ఆప్షన్ ఉంది, కాఫీ టీలు అవి ఆప్షన్ భయంకరమైన రేట్స్ ఉంటాయి. సో మీరు బయట నుంచి తెచ్చుకుంటే మీ ఇంటి నుంచి తెచ్చుకొని ఫుడ్ తెచ్చుకొని తింటే లేవరు ఇట్లా టైం నొప్పి తింటే మీకు కొంచెం డబ్బులు ఆదా. లేదా ఎన్నో కొనుక్కొని తింటారంటే అది మీ ఇష్టం. ఎందుకు చెప్పేదంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక శాండ్విచ్ ఒక వాటర్ బాటిల్ నాకు 370 దాకా పడింది. బాగుంది కానీ మరీ 200 రూపీస్ శాండ్విచ్ అంటే బయట 120 130 దొరుకుతుంది కదా శాండ్విచ్. ఇక్కడ కొంచెం ఎయిర్పోర్టే కదా, ఆ ట్యాక్సులు ఆ డ్యూటీ అంతా పడుతుంది. మన ఎగ్జామ్షన్ ఉంటాయి అంతే కదా. సో ఇక్కడ ఫుడ్ ఏం మనకు దొరకదు. ఫుడ్ కాస్ట్ చూడండి, ఒక వాటర్ బాటిల్ ఒక పన్నీర్ శాండ్విచ్ 370 రూపీస్. ఏం చేస్తాం, టూ మచ్ కాస్ట్ కదా, మామూలు కాస్ట్ కాదు. సో అతను ప్రిపేర్ చేస్తున్నాడు, వాటర్ బాటిల్ ఇచ్చాడు, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి. శాండ్విచ్ నా పక్కన అతను చికెన్ రోల్ ఆర్డర్ ఇచ్చాడు, దాన్ని కూడా రెడీ చేస్తున్నాడు. భలే చేస్తున్నాడు. ఒక దాంట్లో పన్నీర్ శాండ్విచ్ టోస్ట్ చేస్తున్నాడు, ఇంకో దాంట్లో అదేంది రోల్ని టోస్ట్ చేస్తున్నాడు. రోల్ అయిపోయింది, అతను వేరే అతనికి ఇస్తున్నాడు. నాదనుకుని అడిగాను కానీ నాది కాదు, అతను ఇస్తున్నాడు వేరే అతనికి. మన పన్నీర్ శాండ్విచ్ అది టోస్ట్ కదా, సారీ. ఇప్పుడు పన్నీర్ శాండ్విచ్ ఇచ్చేస్తున్నాడు. మన ఊళ్ళోంచి నీళ్ళు వస్తున్నాయి అబ్బా, పన్నీర్ శాండ్విచ్ ఇస్తుంటే తెచ్చిచ్చాడు. 2 పన్నీర్ శాండ్విచ్ 120 రూపాయలు. అందరు బ్లాక్ కలర్ వాటర్ బాటిల్ తాగుతాయి కంపెనీది. నేను వైట్ కలర్ తెచ్చే ఫుల్ అయిపోయింది, చాలా ఫుల్, దాదాపు పొరుగు అంతా చాలా ఫుల్. What do you call that?
సరిపోలే. To fasten, ఈ అక్క insert ఏదేదో the metal చెప్తున్నారు tip కదా, into the buckle అదే and సీట్ tighten బెల్ట్ the belt వేసుకోండి, by pulling అది on the ఉంది, buckle strap. ఇది పెట్టడం చెప్తాడు. To unfasten, వీడియో lift మొత్తం the చూడండి. metal flap. Whenever the seatbelt sign is on, you must return to your seat and fasten your seatbelt securely. Should an oxygen mask like this drop from the compartment above your seat, immediately pull the mask firmly towards you. Place the mask over your nose and mouth with the headband tightly around your head and breathe normally. Place your own mask first before assisting others under your care. Your life vest is under your seat. To use it, slip it over your head like this, clip on the waistband, and pull it tight. At the exit before leaving the aircraft, pull the red tag to inflate life vest. Do not సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతుంది. దానికి మొత్తం లైట్లన్నీ ఆపాలిపోతాయి. చీకట్లో ఒకరి ముఖాలు ఒకరు కనపడలేదు. పక్కన సీట్ మొత్తం ఖాళీ. హ్యాపీ, ఎందుకంటే ప్రశాంతంగా కొనుక్కోవచ్చు. కానీ అక్కడ పక్కన విండో సీట్ వేరే వ్యక్తి కూర్చోడు. సో అతను రిక్వెస్ట్ చేసి పక్క సీట్కి పోదామని అమ్మని చెప్తాం. ఓకే, అతను ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లేదు. అతను ఒప్పుకోలేదు. కానీ ఫ్లైట్ గాల్లోకి ఎగిరేస్తుంది. విశాఖపట్నం, బాయ్ బాయ్ విశాఖపట్నం. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత కలుద్దాం. విశాఖపట్నం కదా, ఇప్పుడు హైదరాబాద్కి వస్తాం. ఇండియాకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. మళ్ళీ వస్తాం, ఇండియాని వదిలిపెట్టి ఆడిపోతాం. నాకు ఈడ తప్ప ఇంకొక దేశంలో ఉద్యోగం దొరకదు. జస్ట్ ఫర్ ఫన్ కోసమే తిరగడానికి పోతాం అంతే. ఇండియా నుంచి ఎక్కడికి పోతాం? నేను ఎక్కడికి పోయినా ఇండియా నుంచి ఇండియన్ వదిలి బతకలేనప్ప. వేరే దేశంలో ఏదో అక్కడ పోయి తిరిగి రావడం, జీవితంలో చచ్చిపోయిన దేశాలు చూడడం అనేది కోరిక అంతే. కానీ అదేమీ ఉంది. విండో సీట్ కాకుండా మా ఊరు పని కనపడుతుంది కదా, విశాఖపట్నం వ్యూ మొత్తం విండోలో అంటే సూపర్ కదా. అది ఇరిపోయింది భయమన్నా. నాకైతే భలే అనిపిస్తుంది విశాఖపట్నం. చాలాసేపు పడుతుంది, నిద్ర వస్తుంది. కానీ నిద్రపోతా అనుకుంటే సీట్లు కంజెస్టెడ్గా ఉన్నాయి కొనుక్కోవడానికి. లైట్లు ఆపేసి వాళ్ళు ఫుడ్ తెస్తే తిందాం అనుకున్నా. అదే ఆకలి వస్తుంది నాకు తిన్నా కూడా. సెట్ చేస్తున్నాను. పే చేయాలి. ఎయిర్ ఇండియాలో మాత్రం అదే ఒకటి, ఎయిర్ ఇండియా మాత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో ఎక్కడ ఏదో పట్టుకొచ్చినా కానీ మొత్తం మలేషియా the catalog for exciting deals on anything you like. ఈ అక్కయ్య నా డబ్బులు తీసుకుని చేంజ్ ఇస్తా అని చెప్పి వస్తుందో ఏదో సరే. అంత లోపల ఈ అక్కయ్య మనకు చేంజ్ ఇచ్చే లోపల మన కోసం ఫుడ్ దీంట్లో ఒక వెజ్ బిర్యానీ, కాఫీ ఇచ్చాం. పర్లేదు, స్టే అంతగా ఏం బాగాలేదు, అంత టేస్ట్ ఏం లేదు, బాగాలేదు. ఏదో తిన్నానంటే తిన్నాను అంతే. ఎట్టకేలకు నేను మలేషియా ల్యాండ్ అయిందన్నమాట. ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది చూడండి. ఏమన్నా షేక్, మామూలుగా షేక్ అవుతుంది. షేక్ ఆడుతాడు. ఫ్లైట్ ల్యాండింగ్ స్మూత్గా ఉంటుంది. ల్యాండింగ్ బదిలైపోయి చేస్తాం. మనకు డ్రైవింగ్ వచ్చాం, కార్ డ్రైవింగ్ వేస్తే ఫ్లైట్ డ్రైవింగ్ నిద్ర ఏమంత పట్టలేదు. కానీ నిద్ర మొత్తం తుమ్ముకు వచ్చేస్తుంది. సరే, ముఖం మొత్తం తుడుచుకొని ఏం వెయిట్ చేస్తున్నాను తీయడానికి. ఎట్టకేలకు మలేషియాలో ల్యాండ్ అయిపోయాము. మలేషియాలో ల్యాండ్ అయిపోయాము.
మలేషియాలో ల్యాండింగ్. ఫ్లైట్ మొదటిసారి మలేషియాలో అడుగు పెట్టింది. మలేషియాలో మనం లెగ్ పెట్టినాం. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్. అడుగు పెట్టాం. ఎన్నో ఏళ్ళ డ్రీమ్ అనుకున్నాం. వచ్చేసి ఫైనల్గా ల్యాండ్ ఇన్ కోలాలంపూర్ ఎయిర్పోర్ట్. ఇమిగ్రేషన్ దగ్గర పోవాలి. ఉండదు పరిస్థితి, ఎవరు కూడా చూసుకోవాలి. ఇటు పోవాలంట ఇమిగ్రేషన్ దగ్గరికి. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ అంత లేదు కానీ పర్లేదు. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ నేను 1% ఇంకా టెర్మినల్ 2 దగ్గర ల్యాండ్ అయింది. సో మేబీ పెద్ద ఎయిర్పోర్ట్. చూస్తున్నా ఉంది ఇవాళ ఇమిగ్రేషన్. అతను పరిస్థితి ఎట్లా ఉంటుందో. అంతా మళ్ళీ ఈ భాషలో రాసింది. మనకు ఒక ముక్క కూడా అర్థం కాదు. మనకు తెలుగు అంతంత మాత్రం. సో చూద్దాం. ఈ బెల్ట్ నుంచి పోతున్నా నడిచి ఓపిక లేక. పథకం ఎక్కువైపోయింది కదా. ట్రాన్స్ఫర్స్ అంటే మనం ట్రాన్సిట్ చేసుకోవడానికి వేరే ఏదైనా ఫ్లైట్ ఉంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే పట్టుకోవడం. ట్రాన్స్ఫర్స్ ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ప్యాకేజెస్ చూడండి ఏది తీసుకున్నాం. అవును, చాలా పెద్ద ఎలివేటర్. ఈ ఎలివేటర్ క్రాస్ అయ్యి మనం పైకి పోవాలి. సూపర్ హైట్ కదా. దాదాపు పెద్ద చాలా మీటర్స్ వరకే ఉంది ఎలివేటర్ది. అమ్మా నాయనా, ఇది రివర్స్లో చూడాలంటే పడిపోతుంది. అదే బ్యాక్ పెయిన్ మొత్తం. చూసారా ఎంత పెద్ద ఎలివేటరో. వచ్చేసినట్టు పైకి. ఎలివేటర్ చాలా పెద్దదబ్బా. 2 ఎలివేటర్లు. సిమ్ కార్డ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ మన ఇమిగ్రేషన్ చెక్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం. అర్ధగంట నుంచి ఎయిర్పోర్ట్ మొత్తం నడుస్తున్నా. ఏడ ఇమిగ్రేషన్ అర్థం అవ్వట్లే. దాదాపు అర్ధగంట నుంచి ఇమిగ్రేషన్ నడుపుతుంది. ఆ పూలు ఎక్కడం, ఈ పూలు దిగడం, ఆ పూలు ఎక్కడం, ఈ పూలు దిగడం జరుగుతుంది. కానీ ఇమిగ్రేషన్ ఎక్కడుందో 1% అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఇమిగ్రేషన్ 1% కూడా అర్థం కావట్లేదు. సరే చేస్తా. ఇంకెంత దూరం నడచాలో. మొత్తం ఎయిర్ ఏషియా ఫ్లైట్లన్నీ అక్కడ స్టాండ్లో ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ స్మాల్ డిస్క్లైమర్ ఏంటంటే, మలేషియా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎలివేటర్లతో కొంచెం జాగ్రత్త. కొంచెం వేరే కంట్రీస్లో కొంచెం స్లో ఉంటాయి కానీ మలేషియన్ ఎక్సలేటర్స్ అయినా ఎలివేటర్స్ అయినా, అంటే లిఫ్ట్ కాకుండా ఉంటాయి కదా, మెట్లతో పోతుంటే చూడండి. ఆ ఎలివేటర్లు అయినా సరే మస్తు స్పీడ్లో పోతాయి. జాగ్రత్తగా నిదానంగా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే నేను కొంచెం ఉంటే బొక్క బోర్ల పడి ఉండేవాడిని. నన్ను ఎవరుగా వెనకలోనే పట్టుకున్నాడు బతికి. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకుంటే మీకు తొందరగా ఇమిగ్రేషన్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎంటెక్ ఫామ్ ఫిల్ చేయలేదంటే ఇక్కడ వీళ్ళు ఫిల్ చేస్తారు. వీళ్ళు ఎంటెక్ ఫామ్ ఫిల్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మీరు ఈజీగా ఎంటెక్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి వీళ్ళకి కొంచెం పే చేస్తే వీళ్ళు చేసేస్తారు. నేను ఆల్రెడీ ఎంటెక్ ఫామ్ ఫిల్ చేసుకున్నాను కాబట్టి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నా.